వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఈరోజు స్థానిక ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన అక్రమ కర్ణాటక మద్యాన్ని అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జూన్ నెల నుండి నవంబర్ వరకు దాదాపు 70 కేసుల్లో పట్టుబడిన 7 లక్షల విలువైన అక్రమ మద్యాన్ని పై అధికారుల ఆదేశాల మేరకు ధ్వంసం చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు ఎక్సైజ్ సిఐ రమేష్ రెడ్డి, ఎస్ఐ షేక్ ఇస్మాయిల్, హెడ్ కానిస్టేబుల్ గోపాల్ మొదలగు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ సంవత్సరము 2024 జూన్ నుంచి నవంబర్ వరకు పట్టుబడిన అక్రమ మద్యంను ఈరోజు నాశనం చేయడం జరిగింది. దీని వివరాలు ఇక్కడ 3 స్టేషన్లకు సంబంధించి ఎమ్మిగనూరు రూరల్, ఎమ్మిగనూరు ఎక్సైజ్ స్టేషను, పెద్దకడుపూరు పోలీస్ స్టేషన్, అంటే 2 పోలీస్ స్టేషన్లు, ఒక ఎక్సైజ్ స్టేషన్ అన్నీ కలిపి ఇక్కడ ఒకే చోట వాటిని నాశనం చేయడం జరిగింది. ఇందులో ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఒక కేసు 6 లీటర్ల మద్యం, అది 7,200 రూపాయలు విలువ చేసే మద్యాన్ని ఈరోజు నాశనం చేశాము. అదేవిధంగా ఎమ్మిగనూరు ఎక్సైజ్ స్టేషన్కి సంబంధించి 76 కేసులు మద్యం, అంటే 1,462 లీటర్ల మద్యం, దీని విలువ 6,60,000 రూపాయలు. అదేవిధంగా పెద్దకడుపూరు పోలీస్ స్టేషన్కి సంబంధించి 2 కేసులు, అందులో 38 లీటర్ల మద్యము, 17,240 రూపాయల విలువ చేసే మద్యాన్ని ఈరోజు నాశనం చేశాము. అదేవిధంగా ఒక నాటు సారాయి 10 లీటర్ల నాటు సారాయి కూడా పెద్దకడుపూరు స్టేషన్లో పట్టుబడింది. దాన్ని కూడా ఈరోజు ఇక్కడే నాశనం చేశాము. బుల్డోజర్ సహాయంతో మొత్తం అన్నీ ఈ నిషేధిత ఈ ప్రాపర్టీని మొత్తం అంతా ఇక్కడ నాశనం చేయడం జరిగింది. మొత్తం విలువ 6,90,000 రూపాయలు, సుమారుగా 7 లక్షలు విలువ చేసే మద్యాన్ని ఇక్కడ నాశనం చేయడం జరిగింది. నా పేరు రామకృష్ణారెడ్డి, డి రామకృష్ణారెడ్డి. 26 డిసెంబర్ 2024 సంవత్సరం వివిధ కేసుల్లో పట్టుబడినటువంటి నిషేధిత మద్యాన్ని శ్రీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కర్నూలు DTF వారి సమక్షంలో డిప్యూటీ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషను, పెద్దకడుపూరు పోలీస్ స్టేషను, ఎమ్మిగనూరు ఎక్సైజ్ స్టేషన్ సంబంధించినటువంటి 3 స్టేషన్లకు సంబంధించినటువంటి మద్యాన్ని రోడ్ రోలర్ సహాయంతో ఇక్కడ ధ్వంసం చేయడం జరిగింది. పబ్లిక్ ఎవరికి ఇబ్బంది లేకుండా వాటిని అన్నింటినీ క్లియర్గా ధ్వంసం చేసి మళ్ళీ వాటన్నింటినీ ఒరిజినల్గా ఆ ప్రదేశాన్ని కూడా మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. టోటల్గా మీకు వచ్చేసి ఎమ్మిగనూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ నుంచి 76 క్రైమ్ నెంబర్లలో 1,462 లీటర్ల మద్యాన్ని, సుమారుగా 6.6 లక్షలు విలువ చేసేటువంటి మద్యాన్ని నశింపజేయడం జరిగింది. అట్లాగే పెద్దకడుపూరు సంబంధించి 2 మద్యం కేసుల్లో 38 లీటర్ల మద్యాన్ని, వీటి విలువ 17,240 రూపాయలు. అట్లాగే ఎమ్మిగనూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసులో ఒక క్రైమ్ నెంబర్లో 6 లీటర్ల మద్యం 7,200 రూపాయలు విలువ చేసేది. అట్లాగే పెద్దకడుపూరు సంబంధించినటువంటి ఒకటి నాటు సారాయి కేసు 10 లీటర్ల నాటు సారాయం కూడా ధ్వంసం చేయడం జరిగింది. మొత్తంగా మనం ఇవాళ 6,90,000 వరకు విలువ చేసే మద్యాన్ని, పట్టుబడినటువంటి మద్యాన్ని, అక్రమ మద్యాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ డి రామకృష్ణారెడ్డి గారు DTF కర్నూలు, ఆయన సమక్షంలో జరిగింది. ఇది పత్రికాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఏ రమేష్ రెడ్డి, ప్రొవిజనల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఎమ్మిగనూరు.